కమాన్ ఇండియా నేడే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ న్యూజిలాండ్తో టైటిల్ ఫైట్. ఛాంపియన్స్ ట్రోఫీలో ఎదురైన ప్రత్యర్థినల్లా ఓడిస్తూ వరుస విజయాలు సాధిస్తూ అజేయంగా ఫైనల్కు చేరుకున్న టీమిండియా ఆఖరాటకు సిద్ధమైంది. ఈ మెగా టోర్నీలో ముచ్చటగా మూడోసారి ట్రోఫీ నెగ్గాలని టార్గెట్గా పెట్టుకున్న రోహిత్ శర్మ కెప్టెన్సీలోని మన జట్టు ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఫైనల్స్లో న్యూజిలాండ్తో తలపడనుంది. గ్రూప్ స్టేజ్లో ఇప్పటికే ఓసారి ఆ టీంను ఓడించిన ఇండియా తుదిపోరులోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసి 12 ఏళ్ల విరామం తర్వాత ఈ టోర్నీలో మళ్ళీ విజేతగా నిలవాలని ఆశిస్తున్నది. మొత్తానికి రోహిత్ సేన ఈరోజు న్యూజిలాండ్ తోటి తలపడబోతున్నది. మరి క్రికెట్ క్రీడాభిమానులు, ముఖ్యంగా క్రికెట్ క్రీడాభిమానులు ఇక దీని మీద, ఈ ట్రోఫీ మీద ఇప్పుడు రోహిత్ సేన కంటే వాళ్ళే ఉత్కంఠభరితంగా చూస్తూ అంటారు. రోహిత్ సేన కన్నా అంత ఉత్సాహం అంత భయం ఉంటుందో లేదు, కానీ వీళ్ళకు ఉంటుంది ఇళ్ళల్లో కూర్చొని చూసేటోళ్ళకు. కాబట్టి ఇళ్ళల్లో కూర్చొని క్రికెట్ చూసే క్రీడాభిమానుల ఆశలను ఆశలు చేయకుండా జర బ్యాట్కు పని పెట్టండి, గ్రౌండ్లో బౌలింగ్కు పని పెట్టండి. ఇక లేకపోతే మీ మీద మళ్ళీ దుమ్మెత్తిపోతారు. ఇన్ని మ్యాచ్లు గెలిచిరి సన్నాసులారా, ఈ మ్యాచ్ గెలుచుకురారా అని అట్లా తిట్టి పాడవుతారు. కాబట్టి ఇది ఎట్లనో అట్లా గెలుచుకొని రారు. జర చాలా మంది చూస్తాను, గెలుచుకొని రారు. గెలవాలని కూడా కోరుకుందాం.